రేగొండ మండలం బాగర్తిపేటలోని ఓ రైస్ మిల్లులో అక్రమంగా నిలువ ఉంచిన 453 క్వింటాల పీడీఎస్ రైస్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బాగర్తిపేటలోని ఓ రైస్ మిల్లులో అక్రమంగా పీడీఎస్ రైస్ ను నిల్వ ఉంచారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన 453 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. అనంతరం సివిల్ సప్లై అధికారులు పంచనామా నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ దాడిలో సీసీఎస్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సాంబమూర్తి, సివిల్ సప్లై అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. టాస్క్ ఫోర్స్ అధికారులు మరియు పోలీసు వారు కలిపి దుర్గాభవాని రైస్ మిల్ యందు పీడీఎస్ బియ్యం అక్రమ దందా జరుగుతుందని కనుక్కొని వారి సమాచారం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూడగా 453 క్వింటాల పీడీఎస్ బియ్యము అందుబాటులో ఉన్నాయి. వాటిని శాంపుల్ నిమిత్తం సేకరించి తగు చర్యల నిమిత్తం పై అధికారులకు తెలిపడం జరిగింది. ఈరోజు రేగొండ మండలంలోని భగీరథపేట గ్రామంలో ఉదయం 6 గంటలకు టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించగా అందులో 450 క్వింటాల రైస్ మిల్లు దుర్గాభవాని ట్రేడర్స్ దొరికినాయి. అక్రమంగా పీడీఎస్ రైస్ ను నిల్వ ఉన్నాయి. వాటిని పంచనామా నిర్వహించి లక్ష్మీ ట్రేడర్స్ లింగాల రైస్ మిల్లుకు పంపించడం జరిగింది. ఎఫ్ఐఆర్ కార్డు బుక్ అయింది. ఇందులో సివిల్ సప్లై ఏసీఓ సారును, మహమ్మద్ రజాక్ డీటీ, గిర్దాబార్, నేను, మా రెవెన్యూ సిబ్బంది పాల్గొనడం జరిగింది.